నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. టీవీ5 హిందూ ధర్మం మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సభా ప్రాంగణంలో వేసిన మంచు పర్వతం మరియు పరమేశ్వరుడి సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శివయ్య అంటే చాలు ఇప్పటి వరకు స్వామివారి రూపాన్ని మనం అంతా కూడా ఏదో పులి చర్మాన్ని ధరిస్తాడు, విభూతిని పూసుకుంటాడు, రుద్రాక్షర మాల మాత్రమే వేసుకుంటాడు, అమ్మ మాత్రమే మంగళ స్వరూపిణి అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు కాదు, ఆది దంపతుల కళ్యాణంలో పరమేశ్వరుడు దివ్యంగా సుందరంగా తయారైతే ఎలా ఉంటుందో కాసేపట్లోనే ఈ కళ్యాణ వేదిక వద్ద కొలువు తీరే ఆది దంపతుల రూపంలో మనకు తప్పకుండా కనిపిస్తుంది. అదిగో వస్తున్నారు. ఏ రూపంలో కనిపిస్తారా, ఏ అలంకారంలో కనిపిస్తారా, స్వామి అమ్మవార్ల దివ్య అలంకారం ఎలా ఉంటుందా అనేసి ప్రతి హృదయం కూడా వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వస్తున్నారు. మన నిరీక్షణ ఫలించింది. అడుగు అడుగు వేసుకుంటూ అదిగో అల్లదిగో వస్తున్నారు. 3 కోటి మంది దేవతలతో కలిసి ఆది దంపతులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మన గురువు గారు కూడా వేద మంత్రాలతో వేద పండితులందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రమద గణాలై ఈ భక్తజన సందోహమే మొత్తం కైలాసమై
అందరూ దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి తొందరగా. స్టేజ్ దయచేసి ఖాళీ చేయండి తొందరగా ప్లీజ్. వాలంటీర్స్ ప్లీజ్ దయచేసి అంటే స్టేజ్ ఖాళీ చేయాలి. అందరూ కిందికి వెళ్ళాలి. తొందరగా స్టేజ్ ఖాళీ చేయాలండి. మేళ ప్రాప్తి శివుడి నృత్యాన్ని ప్రదర్శించేందుకు కళాకారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మొదలు పెడదాం. కళ్యాణం ప్రారంభమవుతుంది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. దయచేసి అందరూ పక్కకి తప్పుకోవాలి. అద్భుతమైనటువంటి వర్షము ఆరంభమైంది. ఒక్కరు కూడా లేవద్దు. ఆది దంపతుల కళ్యాణాన్ని గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
रे 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 रिंकिन काहु काहु रे कंजर जय जय रे जग जग जगन रिंज रिंज रे रिंकिन टक डिक टक डिंग कुडर टिक रे काहु जय जय रे 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 रिंकिन काहु काहु कंजर जय जय जग जग जगन रिंज रिंज रे रिंकिन टक डिक टक डिंग कुडर टिक रे काहु जय जय శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే మెంబర్ ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీ ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డాక్టర్ పనబాక లక్ష్మి గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ జాస్తి పూర్ణ సాంబశివరావు గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నన్నపనేని సదాశివరావు గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ కృష్ణమూర్తి గారు మెంబర్ ఆఫ్ తమిళనాడు, శ్రీ సుదర్శన్ వేణు గారు మెంబర్ ఆఫ్ చెన్నై, శ్రీ అక్కిన ముని కోటేశ్వరరావు గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మల్లెల రాజేశ్వరి గౌడ్ గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీ ఆర్ఎం దర్శన్ గారు మెంబర్ ఆఫ్ కర్ణాటక, శ్రీ ఎం శాంతారాం గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పి రామ్మూర్తి గారు మెంబర్ ఆఫ్ తమిళనాడు గారు, శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ బొంగునూరు మహేందర్ రెడ్డి గారు. శుభం జరగాలని కోరుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అదిగో స్వామివారికి ధారణ చేసేటువంటి గాయత్రీ స్వరూపమైనటువంటి యజ్ఞోపవీతాన్నంతా కూడా ఆచార్య వర్యులు మీ అందరికీ చూపెడుతున్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యజ్ఞోపవీతాన్ని మీరే స్వామివారికి ధారణ చేసినట్టుగా భావించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం భజంత్రులు గట్టి మేళం అందరూ గట్టిగా ముక్తా విద్రుమహే మనీలగవనశ్చాయే ముఖే శ్రీక్షణైః యుక్తా విందునివద్ధరత్నమగుతాం దత్వార్తవర్ణాత్మికాం గాయత్ర్యా వరదా భయాంకుశకషా శుభ్రం గవాలంగళాం శంఖం చక్రమధారవిందయుగలం ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రియామదేవ్య సహజం పురస్తాయుష్యమగ్రయం ప్రతిపుంజ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. బంధువులు శ్మశానములో నిన్ను నాలో కలుపుకోవడానికి శ్మశానంలో తిరుగుతానని స్వామి శ్మశానంలో తిరుగుతాడు. కపాలంలో అడుక్కుంటాడు. దేనికోసం? ఆయనకు లేకనా? మనం ఎంత గట్టిగా హర హర అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన కపాలంలోకి పోతాయంట. ఇంత గొప్పనైన అల్లుడు ఎవరికైనా దొరుకుతాడా చెప్పండి? అంత గొప్ప మహనీయుడు మా పరమేశ్వరుడు. ఆయనకు కళ్యాణం చేస్తున్నామంటే మన యొక్క అదృష్టమే. తప్పకుండా. ఎందు గురించి అంటే శివలోకములో శివకింకరులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారట. ఈ శివయ్య ఎప్పుడు వివాహం చేసుకొని అమ్మను తీసుకొస్తాడని. ఈరోజు శివకింకరులు తాండవం ఇప్పటిదాకా శివతాండవం చేశారు చూడు, అలా తాండవం ఆడుతున్నారు. తప్పకుండా మా పట్టణ ప్రజలందరి తరపున అంత సుందరాంగుడికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తదుపరి కార్యక్రమాన్ని చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. మహానడేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారిషేయ పరమరాన్విత పరమశోసగోత్రోభవస్య సాక్షాత్ శ్రీ కాశీ విశ్వేశ్వర శర్మనే వరాయ. స్వామివారి గోత్రము పరమశోస గోత్రము. వారి ముత్తాత గారి పేరు సదాశివ శర్మ, తాతగారి పేరు మహానటేశ్వర శర్మ, తండ్రి గారి పేరు ఉమామహేశ్వర శర్మ.
అబ్బాయి పేరేంటయ్యా అంటే అదిగో అక్కడ అందంగా సుందరంగా అలంకరించుకున్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి అని చెప్పినారట. మరి అమ్మవారి తరపున ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు కూడా అమ్మవారి యొక్క గోత్రనామాలు చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికే ఆది పరాశక్తి స్వరూపిణే శ్రీ రాజరాజేశ్వరి దేవతా స్వరూపిణే పార్వతీ దేవి. ఎవరైనా అడగవలసిందే భవతి భిక్షాం. ఇప్పుడు నా వరకు వినపడ్డది. ఇప్పుడు మీకు భిక్ష ఇచ్చేటువంటి ఆ మహాదేవుడు ఆ భిక్షలో ఏముంటో తెలుసా? కోటి తిప్పలు కూటి కొరకే అంటారు కదా. అందులో ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగము, వంశము, గోత్రము, వ్యాపారము సమస్తము. అటువంటి మంత్రం ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి వినబడాలి. కాలహర. సింహపురి అంటే సింహం లాగుండాలి. మా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నా చూడండి, 100% నిజంగా చెప్తున్నా, అద్భుతం, సింహం లాగానే ఉంది. అందుకే ఆ అమ్మగారు అడగడము, సార్ ఒప్పుకోవడము, సింహపురిలో జరగడము. కాలహర కష్టహర. కష్టహర అంటే కష్టాలు పోతున్నాయి. కష్టహర సంకష్టహర దారిద్ర్యహర. ఎంఐపీలో కూర్చున్న వాళ్ళకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు కదా. ఐశ్వర్యం ఇచ్చేది ఆయననే, సౌభాగ్యం ఇచ్చేది అమ్మనే. మరి అది స్థిరంగా ఉండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. దుఃఖహర. ఆహా, వర్షం ఆగుతుంది. వెంకన్న స్వామికి నేను చెప్పలే కానీ ఇక్కడ మా చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, ఎందరో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇంకా మహానుభావులు వాళ్ళు కూడా మనసులో దండం పెట్టుకుంటారు. స్వామి, మీరు మాకు అంత హోదా కల్పించారు, ఇంత గొప్ప కళ్యాణానికి మా చైర్మన్ గారు పిలిస్తే మేము ఈ వేదికనెక్కాము. స్వామి, ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇందులో నీ భక్తులు ఈ భక్తులు ఉన్నారు, కాపాడు నాయన అనగానే ఆయన ఎంత చక్కగా అప్పుడప్పుడు అక్షతలలాగా చిన్న చిన్న చినుకులను చిందిస్తూ ఇలా శిరస్సు పైన ఇలా వేసిపోతున్నాడు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం మామూలు విషయం కాదు. దుఃఖహర. ఇప్పుడు 4 పదాలు చాలా కఠినంగా గట్టిగా అనాలి. సర్వ పాపహర. దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తీర్య ద్వారా శ్రీమద్ పరమశివలోకే బ్రహ్మలోకే స్వర్గలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. ఏ దానం చేసినా కూడా పుణ్యం వస్తుందంట. కన్యాదానం చేస్తే మోక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. మరి అలాంటి కన్యాదానంలో ఇంతమంది భక్తులు పాల్గొన్నారు. ఇందాక మీ అందరి చేత చెప్పించాను. దశపూర్వేషాం దశాపరేషాం. ఈ పాల్గొన్న ఫలితం అంతా కూడా మీ ఒక్కరికే కాదంట, మీకన్నా ముందు 10 తరాల వారు, మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళంతా గతించిపోయినట్టుంటే స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో, శివలోకంలో ఉండేటువంటి ఫలితం కలుగుతుందంట. అంతేకాదు, దశాపరేషాం రాబోయే 10 తరాలు, మీరు, మీ కుమారులు, మనుమలు, మునిమనుమలు 10 తరాల వారికి కూడా కన్యాదాన ఫలితం ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? ఓం హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః.
ఓం దివ్యలింగాయ నమః భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వరాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః సోమస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి పాణిమంత్రం పవిత్రం కాశీక్షేత్ర నివాసం చాకాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివా. నా వక్షస్థలంలో నా లక్ష్మీదేవిని పెట్టుకుంటాను. అదే ఈశ్వరుడు ఏమన్నాడు? నా సగము శరీరాన్ని అర్ధనారీశ్వరుడు రూపంలో ఇస్తా అన్నాడు. అందరూ నేను చెప్పే శ్లోకం చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. రెండు రేఖలు నాకు చూపెట్టండి. ఏడుకొండలవాడా ఏడుకొండలవాడా.
మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే ఇవాళ మన ఈ ఆది దంపతుల కళ్యాణానికి విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ బాగా ఆపాలి. వేదిక పైన ఎవరు ఉండొద్దు దయచేసి. వేదిక నుంచి కిందికి దింపండి. వేదిక పైకి ఎవరు ఎక్కొద్దు దయచేసి. దయచేసి వేదిక పైకి సగే గమితి సగే గమితి సగే గో సగే గమిత్యా లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నా మీ అమ్మ దగ్గరికి వెళ్ళగలరు. లక్ష్మి లక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ తల్లి. మన చింతలు పోవాలంటే చింతపల్లి సాయినాథుని దర్శించుకోవాలి. 2వ షిరిడిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అలాగే మరి ఎందరో సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళ శుభఫలితాలను ఆశీర్వదిస్తున్నాను. భవానీ భవానీ అలాగే సంతోషి ముఖ్యంగా ముఖ్యంగా మనందరం చెప్పాలంటే వరుణదేవుడికి చెప్పాలి. ఆ వరుణదేవుడికి తండ్రిని కాలు ముక్తా ఎక్కడున్నా మంచి మనసుతోటి మనస్ఫూర్తిగా మంచి మనసుతో ఆశీర్వదించాం. యూనివర్సిటీ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆది దంపతుల కళ్యాణానికి విచ్చేసినటువంటి గారికి పారిశుద్ధ్య కార్మికులకు ట్రాఫిక్ సిబ్బందికి నైట్ సౌండ్స్ మేళతాళాలు మంగళ వాయిద్యాలు వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా మర్చిపోయినా కూడా క్షమించండి. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమో పార్వతీ పదే హర 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 మహాదేవ్. అక్క పావనక్క పావనక్క జరగాల జరగాల ముందుకు జరగాల రావాలమ్మా జరగాల జరగాలమ్మా నిలబడకూడదు. బాబు కదులు ఏమ్మా కదలండి వెళ్ళి కదలాడే కదలాడే ఏ బాబు వచ్చేయి అమ్మా కదలండి మీరు కదలాలి ఇక్కడ
हाँ भाई